ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఉద్యోగస్తులకి ఆ 10% మీద ఇంకొక 10% వాళ్ళకి తిరుమలలో ఉండేటువంటి ఎవరైతే కానీ కింద తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారో వాళ్ళకి అదనంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 5,000 ఆలయాలు, భజన మందిరాలు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని ఈరోజు బోర్డు మీటింగ్ లో పెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది. టీటీడీ ఏదైతే దేశంలో నిర్వర్తిస్తున్నటువంటి ఆలయాల్లో నిరంతరం అన్నప్రసాదాలు అందజేయాలని చెప్పి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఒంటిమిట్టలో రాములవారి ఆలయం సన్నిధిలో 100 గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది. ఈ 100 గదులకు సుమారు 37 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని అందరూ కూడా నిర్మించాలి అనేటువంటి ఆలోచన. దాన్ని కూడా ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చెన్నైలో ఏదైతే మన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆలయాన్ని పక్కనే 6,227 చదరపు అడుగుల స్థలాన్ని ఒక దాత ఆయన ఆర్గనైజ్ చేసి వారు టీటీడీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చందాలు వేసుకొని సుమారు 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని టీటీడీకి ఇచ్చారు. ఆ టీటీడీలో ఉన్నటువంటి డబ్బులను పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది. దాన్ని ఒక కమిటీ వేసి దాన్ని ఏం చేయాలి, టీటీడీ నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పచెప్పదాం అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో ఏదైతే అద్దె గదులు ఉన్నాయో వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క గెస్ట్ హౌస్ లో ఒక్కొక్క రకమైనటువంటి తారీఖులు ఉన్నాయి. అది కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు. దాన్ని కూడా ఒక కమిటీ వేయటం జరిగింది. వాళ్ళు 15-20 రోజుల్లో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో కరీంనగర్ లో ఒక ఆలయం నిర్మించాలనేటువంటిది సుమారు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దాన్ని ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం చేయడం జరిగింది. దానికి గుడి కట్టడానికి 20 కోట్లు ఖర్చు అవుతుంది. మిగిలినటువంటి ఏదైతే ఆక్సిలరీస్ ఉన్నాయో వాటికి ఇంకొక 10 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం 30 కోట్లు పెట్టి కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవాలన్నాం. దానికి 10 కోట్లు డొనేషన్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాణిపాకంలో
16 కోట్లు 20 కోట్లు 25 crores సారీ 25 కోట్లు పెట్టి టీటీటీ అతిథి గృహం తర్వాత ఈ మ్యారేజ్ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ కట్టేది నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి మనం అప్పచెప్పదామనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాజెక్టుని ఆమోదించడం జరిగింది. ఇక అదేవిధంగా ఒంటిమిట్టలో పవిత్ర వనం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అది ప్రాజెక్ట్, అది దాన్ని కూడా 3 కోట్లు ఖర్చు పెట్టి ఆ పవిత్ర వనాన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్, దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని ఏసీబీకి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వీసీ సదాశివమూర్తిని తొలగించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ ముఖ్యాంశం టిటిడి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం పనిచేసినటువంటి ఉద్యోగులకి 15,400, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి 7,535 ఇవ్వాలని నిర్ణయం. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10% ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ విధంగా ఈ 1 yearలో ఇంత సుదీర్ఘంగా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఏమన్నా క్వశ్చన్ అది యాజ్ యూజువల్ 10 రోజులే ఉంటుంది. 2 రోజులని ఎవరన్నా లేదా యాజ్ యూజువల్ అది ఆ 10 రోజులు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తున్నాము. లోకల్ గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు అని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని ఇంకా అట్లాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు సీఎం గారు అన్నమాట వాస్తవం. తర్వాత ఎక్కువ మంది దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి పాయింట్ లో వాళ్ళు మాకు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు. 10 రోజులు పెట్టండి, సుమారు 7 లక్షల మంది దర్శనం చేసుకుంటారు కదా అనేటువంటి పాయింట్ వచ్చింది. అవి యాజ్ యూజువల్ ఉంటాయండి. దాన్ని ఎట్లా స్ట్రీమ్ చేయాలనే దాని మీద కమిటీ వేస్తాం. ఇలా టైం ఉంది కదా 2 నెలలు. గత 3 సంవత్సరాల నుంచి ప్రక్రియ జరుగుతాం. అయితే గత సంవత్సరము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ లిస్ట్ అయ్యారంటే అటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి. అది లాస్ట్ టైం కూడా ఆనరబుల్ సీఎం గారు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. కాబట్టి ఏదైతే తిరుపతిలో కౌంటర్స్ పెట్టి టోకన్ ఇచ్చే విధానం ఉండిందో
అది సరైన విధానం కాదు. అది మనం టెక్నాలజీ బాగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. కాబట్టి టోకన్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే 10 రోజులు నిర్వహిస్తున్నప్పుడు దాదాపు 7 లక్షల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది దర్శనం. కాబట్టి ఆ టోకన్స్ ఏ పద్ధతిలో ఇవ్వాలి, ఆన్లైన్ విధానం ఎట్లా ఉండాలి, తిరుమల విధానం ఏ విధంగా ఉండాలి, ఎంతమందికి ఏ విధంగా టోకన్స్ జారీ చేయాలి, అంతా కూడా పారదర్శకంగా ఉండాలి. ట్రాన్స్పరెంట్ మెకానిజంలో టోకన్స్ ఇచ్చే విధానం ఉండాలి. అది ముఖ్యమైనటువంటి నిర్ణయం. అంటే ఆ ట్రాన్స్పరెంట్ విధానము పబ్లిక్ భక్తులకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దాని మీద బోర్డు మెంబర్స్ కమిటీ అందరితో సలహా సూచనలు తీసుకొని ఇంకొక వారం 10 రోజుల్లో ఆ విధి విధానాలు ఖరారు చేశాక ఆ టోకన్ జారీ చేసినటువంటి ప్రక్రియను ప్రారంభిస్తాము. ముఖ్యంగా ఏంటంటే తిరుపతిలో ఎక్కువసేపు వేచి ఉండి వాళ్ళు తొందరపడి అంటే ముందు అని టోకన్ క్యూలో ఉంటేనే టోకన్ దొరుకుతాయి, లేకపోతే టోకన్ దొరకపోవచ్చు. అటువంటి వల్ల ఈ లేనిపోయి ఏదైతే స్టాంపీడ్ జరిగే పరిస్థితి ఉందో అట్లా కాకుండా సో ఆ తిరుపతిలో టోకన్ ఇచ్చే విధానం అది సరైన విధానం కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా టోకన్ ఇస్తే పారదర్శకంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, స్మూత్ గా టోకన్ జారీ చేసే ప్రక్రియ చేసుకోవచ్చు, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, దాని మీద ఒక వచ్చే వారం 10 రోజుల్లో బాగా ఆలోచించుకొని అన్ని ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటా తిరుమల ఆన్లైన్ ఇవన్నీ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. డ్యూరేషన్ అనేది చర్చకు రాలేదు, బట్ కొన్ని విషయాల్లో మా దృష్టికి వచ్చింది. కొన్ని పర్చేజింగ్ లో దాని మీద ఏసీబీకి కంటిన్యూ పర్చేజింగ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ మీద ఎలిగేషన్ అండి. పాతది అన్ని పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి, అన్ని అడగద్దండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ షాలువలు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి 4-5 ఏళ్ళు 50 కోట్ల రూపాయల మెటీరియల్ ఉన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి ఇస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటాం. అంతేం లేదు. ఓకే, ఎనీథింగ్. టీచర్స్ అన్ని కూడా ఈరోజు లెక్చరర్స్ ని, ఈ డ్రైవర్స్ ని, వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. తర్వాత మళ్ళీ మన ఈవో గారు ఏమంటారంటే మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ కి రెఫర్ చేయాలంటున్నారు. గతంలో బోర్డు రెజల్యూషన్ చేసినా కానీ అంత ప్రాపర్గా లేదు. ఇప్పుడు పక్కగా రెజల్యూషన్ చేసాం, బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అది గవర్నమెంట్ కు పంపించి ఇమీడియట్ గా అది అయ్యేటట్టు చూస్తాం. అది దాని మీద కూడా ఆలోచన చేస్తామంటే ఒక 10 days లో చెప్తాం. అన్ని ఖాళీ చేయిస్తున్నామంటే సిమ్స్ లో ఉన్నటువంటి సిమ్సే నిర్వహిస్తుంది, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు అనే విషయం. ఎందుకంటే వాళ్ళ మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయి. జనరిక్ మెడిసిన్ అమ్ముతున్నారు, డూప్లికేట్ మెడిసిన్ అమ్ముతున్నారు, రోగులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్ వాటి. కాబట్టి టిటిడినే తీసుకొని అదే సిమ్స్ హాస్పిటల్ తీసుకొని మనం దాన్ని నిర్వర్తిస్తే బాగుంటుంది అనేటువంటిది నిర్ణయం. సార్, టీటీడీ పరిధిలో ఉండే హాస్పిటల్ అన్నింటికి ఒకే డైరెక్టర్ వస్తారని చెప్పి అవునండి. నిర్ణయం అది సీఎం ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు.
జగదీష్ని డైరెక్టర్గా పెట్టి ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో టీటీడీకి వాళ్ళందరినీ పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. డొనేషన్ 14 కోట్లు డొనేషన్ తీసుకొని ఆ 14 కోట్లు పెట్టి దాన్ని కొట్టడం ప్రజల దగ్గర నుంచి వచ్చింది. టీటీడీకి ఏమి టీటీ డబ్బులు కాదు. నా దృష్టికి రాలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. దర్శనానికి సంబంధించి ఏ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు, దాని వినియోగం ఒక కార్యాచరణ రూపొందించాలంటే దాన్ని కూడా ఒక కమిటీ చేస్తున్నాం అంటే తొందరలోనే దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక టెక్నాలజీ వాడుతున్నాం. దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. అదే దాన్ని కమిటీ చేసాం. దాన్ని ఏం చేయాలి ఏంటనేది కూడా కమిటీ చేసాం. ఓకే అండి. 10% మీద ఇంకొక 10% వాళ్ళకి తిరుమలలో ఉండేటువంటి ఎవరైతే కానీ కింద తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారో వాళ్ళకి అదనంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 5,000 ఆలయాలు, భజన మందిరాలు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని ఈరోజు బోర్డు మీటింగ్ లో పెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది. టీటీడీ ఏదైతే దేశంలో నిర్వర్తిస్తున్నటువంటి ఆలయాల్లో నిరంతరం అన్నప్రసాద్ దాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక పోతే ఒంటిమిట్టలో రాములవారి ఆలయం సన్నిధిలో 100 గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది. ఈ 100 గదులకు సుమారు 37 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని అందరూ కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన. దాన్ని కూడా ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చెన్నైలో ఏదైతే మన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆలయాన్ని పక్కనే 6,227 చదరపు అడుగుల స్థలాన్ని ఒక దాత ఆయన ఆర్గనైజ్ చేసి వారు టీటీడీకి ఇవ్వటం జరుగుతూ ఉంది. దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చందాలు వేసుకొని సుమారు 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని టీటీడీకి ఇచ్చారు. ఆ టీటీడీలో ఉన్నటువంటి డబ్బులను పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది. దాన్ని ఒక కమిటీ వేసి దాన్ని ఏం చేయాలి, టీటీడీ నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పచెప్పదాం అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి
వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో ఏదైతే అద్దె గదులు ఉన్నాయో వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క గెస్ట్ హౌస్ లో ఒక్కొక్క రకమైనటువంటి తారీఖులు ఉన్నాయి. అది కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు. దాని మీద కూడా ఒక కమిటీ వేయటం జరిగింది. వాళ్ళు 15-20 రోజుల్లో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో కరీంనగర్ లో ఒక ఆలయం నిర్మించాలనేటువంటిది సుమారు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దాన్ని ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం చేయడం జరిగింది. దానికి గుడి కట్టడానికి 20 కోట్లు ఖర్చు అవుతుంది. మిగిలినటువంటి ఏదైతే ఆక్సిలరీస్ ఉన్నాయో వాటికి ఇంకొక 10 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం 30 కోట్లు పెట్టి కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవాలన్నాం. దానికి 10 కోట్లు డొనేషన్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాణిపాకంలో ఒక 16 కోట్లు 20 కోట్లు 25 క్రోర్స్ 25 కోట్లు పెట్టి టిటిటి అతిథి గృహం తర్వాత ఈ మ్యారేజ్ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ కట్టేది ఆ నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి మనం అప్పచెప్పదామనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాజెక్టుని ఆమోదించడం జరిగింది. ఇక అదేవిధంగా ఒంటిమిట్టలో పవిత్ర వనం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అది ప్రాజెక్ట్. అది దాన్ని కూడా 3 కోట్లు ఖర్చు పెట్టి ఆ పవిత్ర వనాన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని ఏసీబీకి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వీసీ సదాశివమూర్తిని తొలగించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ ముఖ్యాంశం టిటిడి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం పనిచేసినటువంటి ఉద్యోగులకి 15,400, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి 7,535 ఇవ్వాలని నిర్ణయం. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10% ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ విధంగా ఈ 1 year లో ఇంకా సుదీర్ఘంగా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఏమైనా వస్తున్నారా? అది యాజ్ యూజువల్ 10 రోజులే ఉంటుంది. 2 రోజులని ఎవరన్నా లేదా?
యాజ్ యూజువల్. అది ఆ 10 రోజులు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేస్తున్నాము. లోకల్ గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు అని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని ఇంకా అట్లాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు సీఎం గారు అన్నమాట వాస్తవం. తర్వాత ఎక్కువ మంది దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి పాయింట్ లో వాళ్ళు మనకు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు. 10 రోజులు పెట్టండి, సుమారు 7 లక్షల మంది దర్శనం చేసుకుంటారు కదా అనేటువంటి పాయింట్ వచ్చింది. అవి యాజెన్సీలకు ఉంటాయండి. దాన్ని ఎట్లా స్ట్రీమ్ చేయాలనే దాని మీద కమిటీ వేస్తాం. ఇంకా టైం ఉంది కదా 2 నెలలు. దీంట్లో గత 3 సంవత్సరాల నుంచి ఆ ప్రక్రియ జరుగుతాం. అయితే గత సంవత్సరము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ లిస్ట్ అయ్యంటే అటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి. అది లాస్ట్ టైం కూడా ఆనరబుల్ సీఎం గారు రిజర్వేషన్ తరఫు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. కాబట్టి ఏదైతే తిరుపతిలో కౌంటర్స్ పెట్టి టోకన్ ఇచ్చే విధానం ఉండిందో అది సరైన విధానం కాదు. అంటే మనం టెక్నాలజీ బాగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. కాబట్టి టోకన్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే 10 రోజులు నిర్వహిస్తున్నప్పుడు దాదాపు 7 లక్షల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది దర్శనం. కాబట్టి ఆ టోకన్స్ ఏ పద్ధతిలో ఇవ్వాలి, ఆన్లైన్ విధానం ఎట్లా ఉండాలి, తిరుమల విధానం ఏ విధంగా ఉండాలి, ఎంతమందికి ఏ విధంగా టోకన్స్ జారీ చేయాలి, అంతా కూడా పారదర్శకంగా ఉండాలి. ట్రాన్స్పరెంట్ మెకానిజం లో టోకన్స్ ఇచ్చే విధానం ఉండాలి. అది ముఖ్యమైనటువంటి నిర్ణయం. అంటే ఆ ట్రాన్స్పరెంట్ విధానము భక్తులకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని మీద ఒక బోర్డు మెంబర్స్ కమిటీ అందరితో సలహా సూచనలు తీసుకొని ఇంకొక వారం 10 రోజుల్లో ఆ విధి విధానాలు ఖరారు చేశాక ఆ టోకన్ జారీ చేసినటువంటి ప్రక్రియను ప్రారంభిస్తాము. ముఖ్యంగా ఏంటంటే తిరుపతిలో ఎక్కువసేపు వేచి ఉండి వాళ్ళు తొందరపడి అంటే ముందు అని టోకన్ క్యూలో ఉంటేనే టోకన్ దొరుకుతాయి, లేకపోతే టోకన్ దొరకపోవచ్చు. అటువంటి వల్ల ఏదైతే స్టాంపీడ్ జరిగే పరిస్థితి ఉందో అట్లా కాకుండా సో తిరుపతిలో టోకన్ ఇచ్చే విధానం అది సరైన విధానం కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా టోకన్ ఇస్తే పారదర్శకంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, స్మూత్ గా టోకన్ జారీ చేసే ప్రక్రియ చేసుకోవచ్చు, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు దాని మీద ఒక వచ్చే వారం 10 రోజుల్లో బాగా ఆలోచించుకొని అన్ని ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటా తిరుమల ఆన్లైన్ ఇవన్నీ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. డ్యూరేషన్ అనేది చర్చకు రాలేదు. బట్ కొన్ని విషయాల్లో మా దృష్టికి వచ్చింది. కొన్ని పర్చేజింగ్ లో దాని మీద ఏసీబీకి పర్చేజింగ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ మీద ఎలిగేషన్ అండి. పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దానికి, అన్ని అడగద్దండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ షావులు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి ఈ 4-5 ఏళ్ళు 50 కోట్ల రూపాయల మెటీరియల్ ఉన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి ఇస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటాం. అంతేం లేదండి. ఓకే, ఎనీథింగ్
టీచర్స్ అన్ని కూడా ఈరోజు లెక్చరర్స్ ని ఈ డ్రైవర్స్ ని వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. తర్వాత మళ్ళీ మన ఈవో గారు ఏమంటారంటే మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ కి రెఫర్ చేయాలంటున్నారు. గతంలో బోర్డు రెజల్యూషన్ చేసినా కానీ ప్రాపర్ గా లేదు. ఇప్పుడు పక్కగా రెజల్యూషన్ చేసాం, బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అది గవర్నమెంట్ పంపించి ఇమీడియట్ గా అది అయ్యేటట్టు చూస్తాం. అది దాని మీద కూడా ఆలోచన చేస్తామంటే ఒక 10 days లో చెప్తాం. అన్ని ఖాళీ చేయిస్తున్నామంటే సిమ్స్ లో ఉన్నటువంటి సిమ్సే నిర్వహిస్తుంది, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు అనే విషయం. ఎందుకంటే వాళ్ళ మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయి. జనరిక్ మెడిసిన్ అమ్ముతున్నారు, డూప్లికేట్ మెడిసిన్ అమ్ముతున్నారు, రోగులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్ మనకి. కాబట్టి టీటీడీనే తీసుకొని అదే సిమ్స్ హాస్పిటల్ తీసుకొని మనం దాన్ని నిర్వర్తిస్తే బాగుంటుంది అనేటువంటిది నిర్ణయం. సార్, టీటీడీ పరిధిలో ఉండే హాస్పిటల్ అన్నింటికి ఒకే డైరెక్టర్ వస్తారని చెప్పి అవునండి. నిర్ణయం అది సీఎం ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు. జగదీష్ ని డైరెక్టర్ గా పెట్టి ఉన్నటువంటి టీటీడీకి వాళ్ళందరినీ పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. డొనేషన్ 14 కోట్లు డొనేషన్ తీసుకొని ఆ 14 కోట్లు పెట్టి దాన్ని కొంటున్నాం. ప్రజల దగ్గర నుంచి వచ్చింది. టీటీడీకి ఏమి టీటీడీ తరఫు నా దృష్టికి రాలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. దర్శనాలకు సంబంధించి ఏ టెక్నాలజీ దర్శనాలకు సంబంధించి ఏ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు, దాని వినియోగం ఒక కార్యాచరణ రూపొందించాలంటే దాన్ని కూడా ఒక కమిటీ చేస్తున్నాం. అంటే తొందరలోనే దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక టెక్నాలజీ వాడుతున్నాం. అదే దాని కమిటీ చేసాం. దాన్ని ఏం చేయాలి అనేది కూడా కమిటీ చేసాం. ఆ 10% మీద ఇంకొక 10% వాళ్ళకి తిరుమలలో ఉండేటువంటి ఎవరైతే కానీ కింద తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారో వాళ్ళకి అదనంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 5,000 ఆలయాలు, భజన మందిరాలు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని ఈరోజు బోర్డు మీటింగ్ లో పెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది. టీటీడీ ఏదైతే దేశంలో నిర్వర్తిస్తున్నటువంటి ఆలయాల్లో నిరంతరం అన్నప్రసాదాలు అందజేయాలని చెప్పి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక పోతే ఒంటిమిట్టలో రాముల వారి ఆలయం సన్నిధిలో 100 గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది. ఈ 100 గదులకు సుమారు 37 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని అందరూ కూడా నిర్మించాలి అనేటువంటి ఆలోచన. దాన్ని కూడా ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది.
అందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చెన్నైలో ఏదైతే మన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆలయాన్ని పక్కనేటువంటి 6,227 చదరపు అడుగుల స్థలాన్ని ఒక దాత ఆయన ఆర్గనైజ్ చేసి వారు టిటిడికి ఇవ్వటం జరుగుతూ ఉంది. దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చందాలు వేసుకొని సుమారు 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని టిటిడికి ఇచ్చారు. ఆ టిటిడిలో ఉన్నటువంటి డబ్బులను పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టిటిడి గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది. దాన్ని ఒక కమిటీ వేసి దాన్ని ఏం చేయాలి, టిటిడి నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పచెప్పదాం అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో ఏదైతే అద్దె గదులు ఉన్నాయో వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క గెస్ట్ హౌస్ లో ఒక్కొక్క రకమైనటువంటి తారీఖులు ఉన్నాయి. అది కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు. దాన్ని కూడా ఒక కమిటీ వేయటం జరిగింది. వాళ్ళు 15-20 రోజుల్లో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో కరీంనగర్ లో ఒక ఆలయం నిర్మించాలనేటువంటిది సుమారు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దాన్ని ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం చేయడం జరిగింది. దానికి గుడి కట్టడానికి 20 కోట్లు ఖర్చు అవుతుంది. మిగిలినటువంటి ఏదైతే ఆక్సిలరీస్ ఉన్నాయో వాటికి ఇంకొక 10 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం 30 కోట్లు పెట్టి కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవాలన్నాం. దానికి 10 కోట్లు డొనేషన్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాణిపాకంలో ఒక 16 కోట్లు 20 కోట్లు 25 కోట్లు 25 కోట్లు పెట్టి టిటిటి అతిథి గృహం తర్వాత ఈ మ్యారేజ్ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ కట్టేది నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి మనం అప్పచెప్పదామనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాజెక్టుని ఆమోదించడం జరిగింది. ఇక అదేవిధంగా ఒంటిమిట్టలో పవిత్ర వనం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అది ప్రాజెక్ట్. దాన్ని కూడా 3 కోట్లు ఖర్చు పెట్టి ఆ పవిత్ర వనాన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని ఏసీబీకి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వీసీ సదాశివమూర్తిని తొలగించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ ముఖ్యాంశం టిటిడి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం పనిచేసినటువంటి ఉద్యోగులకి 15,400, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి 7,535 ఇవ్వాలని నిర్ణయం. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10% ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ విధంగా ఈ 1 ఇయర్లో ఇంత సుదీర్ఘంగా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఏమైనా వస్తున్నారా? అది యాజ్ యూజువల్ 10 రోజులే ఉంటుంది. 2 రోజులని ఎవరన్నా లేదా? యాజ్ యూజువల్ అది ఆ 10 రోజులు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ చేస్తున్నాము. లోకల్ గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు అని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని ఇంకా అట్లాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు సీఎం గారు అన్నమాట వాస్తవం. తర్వాత ఎక్కువ మంది దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి పాయింట్ లో వాళ్ళు మాకు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు. 10 రోజులు పెట్టండి, సుమారు 7 లక్షల మంది దర్శనం చేసుకుంటారు కదా అనేటువంటి పాయింట్ వచ్చింది. అవి యాజ్ యూజువల్ ఉంటాయండి. దాన్ని ఎట్లా స్ట్రీమ్ చేయాలనే దాని మీద కమిటీ వేస్తాం. ఇలా టైం ఉంది కదా 2 నెలలు. దీంట్లో గత 3 సంవత్సరాల నుంచి ప్రక్రియ జరుగుతాం. అయితే గత సంవత్సరము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ లిస్ట్ అయ్యాయంటే అటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి. అది లాస్ట్ టైం కూడా ఆనరబుల్ సీఎం గారు రిమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. కాబట్టి ఏదైతే తిరుపతిలో కౌంటర్స్ పెట్టి టోకన్ ఇచ్చే విధానం ఉండిందో అది సరైన విధానం కాదు. అది మనం టెక్నాలజీ బాగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. కాబట్టి టోకన్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే 10 రోజులు నిర్వహిస్తున్నప్పుడు దాదాపు 7 లక్షల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది దర్శనం. కాబట్టి ఆ టోకన్స్ ఏ పద్ధతిలో ఇవ్వాలి, ఆన్లైన్ విధానం ఎట్లా ఉండాలి, తిరుమల విధానం ఏ విధంగా ఉండాలి, ఎంతమందికి ఏ విధంగా టోకన్స్ జారీ చేయాలి, అంతా కూడా పారదర్శకంగా ఉండాలి. ట్రాన్స్పరెంట్ మెకానిజం లో టోకన్స్ ఇచ్చే విధానం ఉండాలి. అది ముఖ్యమైనటువంటి నిర్ణయం. అంటే ఆ ట్రాన్స్పరెంట్ విధానము పబ్లిక్ భక్తులకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని మీద బోర్డు మెంబర్స్ కమిటీ అందరితో సలహా సూచనలు తీసుకొని ఇంకొక వారం 10 రోజుల్లో ఆ విధి విధానాలు ఖరారు చేశాక ఆ టోకన్ జారీ చేసినటువంటి ప్రక్రియను ప్రారంభిస్తాము. ముఖ్యంగా ఏంటంటే తిరుపతిలో ఎక్కువసేపు వేచి ఉండి వాళ్ళు తొందరపడి అంటే ముందు అని టోకన్ క్యూలో ఉంటేనే టోకన్ దొరుకుతాయి, లేకపోతే టోకన్ దొరకపోవచ్చు. అటువంటి వల్ల ఈ లేనిపోయి ఏదైతే స్టాంపీడ్ జరిగే పరిస్థితి ఉందో అట్లా కాకుండా సో తిరుపతిలో టోకన్ ఇచ్చే విధానం అది సరైన విధానం కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా టోకన్ ఇస్తే పారదర్శకంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, స్మూత్ గా టోకన్ జారీ చేసే ప్రక్రియ చేసుకోవచ్చు, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు దాని మీద ఒక వచ్చే వారం 10 రోజుల్లో బాగా ఆలోచించుకొని అన్ని ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటా తిరుమల ఆన్లైన్ ఇవన్నీ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు.
డ్యూరేషన్ అనేది చర్చకు రాలేదు, బట్ కొన్ని విషయాల్లో మా దృష్టికి వచ్చింది, కొన్ని పర్చేజింగ్ లో దాని మీద ఏసీబీకి కంటిన్యూ పర్చేజింగ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ మీద ఎలిగేషన్ అండి. పాతది కొత్తది అన్ని పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి, అన్ని అడగద్దండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ షాలువలు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి 4-5 ఏళ్ళు 50 కోట్ల రూపాయల మెటీరియల్ ఉన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి ఇస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటాం. అంతేం లేదు. ఓకే, ఎనీథింగ్ అన్ని కూడా ఈరోజు లెక్చరర్స్ ని, ఈ డ్రైవర్స్ ని, వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. తర్వాత మళ్ళీ మన ఈవో గారు ఏమంటారంటే మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ కి రెఫర్ చేయాలంటున్నారు. గతంలో బోర్డు రెజల్యూషన్ చేసినా కానీ అంత ప్రాపర్ గా లేదు. ఇప్పుడు పక్కగా రెజల్యూషన్ చేసాం, బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అది గవర్నమెంట్ కు పంపించి ఇమీడియట్ గా అది అయ్యేటట్టు చూస్తాం. అది దాని మీద కూడా ఆలోచన చేస్తామంటే ఒక 10 days లో చెప్తాం. అన్ని ఖాళీ చేస్తున్నామంటే సిమ్స్ లో ఉన్నటువంటి సిమ్సే నిర్వహిస్తుంది, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు అనే విషయం. ఎందుకంటే వాళ్ళ మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయి. జనరిక్ మెడిసిన్ అమ్ముతున్నారు, డూప్లికేట్ మెడిసిన్ అమ్ముతున్నారు, రోగులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్ వాటి కాబట్టి టీటీడీనే తీసుకొని, అదే సిమ్స్ హాస్పిటల్ తీసుకొని మనం దాన్ని నిర్వర్తిస్తే బాగుంటుంది అనేటువంటిది నిర్ణయం. సార్, టీటీడీ పరిధిలో ఉండే హాస్పిటల్ అన్నింటికి ఒకే డైరెక్టర్ వస్తారని చెప్పి అవునండి. ఎన్నో అది సీఎం ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు. జగదీష్ ని డైరెక్టర్ గా పెట్టి ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో టీటీడీకి వాళ్ళందరినీ పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. డొనేషన్ 14 కోట్లు డొనేషన్ తీసుకొని ఆ 14 కోట్లు పెట్టి దాన్ని కొట్టున్నాం. ప్రజల దగ్గర నుంచి వచ్చింది, టీటీడీకి ఏమి టీటీ డబ్బులు కాదు. నా దృష్టికి రాలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. దసరాకు సంబంధించి ఏ టెక్నాలజీ దసరాకు సంబంధించి ఏ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు, దాని వినియోగం ఒక కార్యాచరణ రూపొందించాలని దాన్ని కూడా ఒక కమిటీ చేస్తున్నాం అంటే తొందరలోనే దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక టెక్నాలజీ వాడుతున్నాం, దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. అదే దాన్ని కమిటీ చేసాం, దాన్ని ఏం చేయాలి ఏంటనేది కూడా కమిటీ చేసాం. ఆ 10
10% మీద ఇంకొక 10% వాళ్ళకి తిరుమలలో ఉండేటువంటి ఎవరైతే కానీ కింద తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారో వాళ్ళకి అదనంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 5,000 ఆలయాలు, భజన మందిరాలు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని ఈరోజు బోర్డు మీటింగ్ లో పెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది. టీటీడీ ఏదైతే దేశంలో నిర్వర్తిస్తున్నటువంటి ఆలయాల్లో నిరంతరం అన్నప్రసాదాలు అందజేయాలని చెప్పి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఒంటిమిట్టలో రాములవారి ఆలయం సన్నిధిలో 100 గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది. ఈ 100 గదులకు సుమారు 37 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని అందరూ కూడా నిర్మించాలి అనేటువంటి ఆలోచన. దాన్ని కూడా ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చెన్నైలో ఏదైతే మన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆలయాన్ని పక్కనే 6,227 చదరపు అడుగుల స్థలాన్ని ఒక దాత ఆయన ఆర్గనైజ్ చేసి వారు టిటిడికి ఇవ్వటం జరుగుతూ ఉంది. దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చందాలు వేసుకొని సుమారు 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని టిటిడికి ఇచ్చారు. ఆ టిటిడిలో ఉన్నటువంటి డబ్బులను పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టిటిడి గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది. దాన్ని ఒక కమిటీ వేసి దాన్ని ఏం చేయాలి, టిటిడి నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పచెప్పదాం అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో ఏదైతే అద్దె గదులు ఉన్నాయో వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క గెస్ట్ హౌస్ లో ఒక్కొక్క రకమైనటువంటి తారీఖులు ఉన్నాయి. అది కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు. దాన్ని కూడా ఒక కమిటీ వేయటం జరిగింది. వాళ్ళు 15-20 రోజుల్లో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో కరీంనగర్ లో ఒక ఆలయం నిర్మించాలనేటువంటిది సుమారు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దాన్ని ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం చేయడం జరిగింది. దానికి గుడి కట్టడానికి 20 కోట్లు ఖర్చు అవుతుంది. మిగిలినటువంటి ఏదైతే ఆక్సిలరీస్ ఉన్నాయో వాటికి ఇంకొక 10 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం 30 కోట్లు పెట్టి కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవాలన్నాం. దానికి 10 కోట్లు డొనేషన్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాణిపాకంలో ఒక 16 కోట్లు 20 కోట్లు
25 crores, సారీ 25 కోట్లు పెట్టి టీటీటీ అతిథి గృహం తర్వాత ఈ మ్యారేజ్ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ కట్టేది నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి మనం అప్పచెప్పదామనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాజెక్టుని ఆమోదించడం జరిగింది. ఇక అదేవిధంగా ఒంటిమిట్టలో పవిత్ర వనం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అది ప్రాజెక్ట్, అది దానికి కూడా 3 కోట్లు ఖర్చు పెట్టి ఆ పవిత్ర వనాన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్, దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని ఏసీబీకి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వీసీ సదాశివమూర్తిని తొలగించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ ముఖ్యాంశం టిటిడి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం పనిచేసినటువంటి ఉద్యోగులకి 15,400, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి 7,535 ఇవ్వాలని నిర్ణయం. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10% ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ విధంగా ఈ 1 ఇయర్లో ఇంత సుదీర్ఘంగా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఏమైనా క్వశ్చన్ అది యాజ్ యూజువల్ 10 రోజుల్లో ఉంటుంది. 2 రోజులని ఎవరైనా లేదా యాజ్ యూజువల్ అది ఆ 10 రోజులు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తున్నాము. లోకల్ గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు అని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని ఇంకా అట్లాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు సీఎం గారు అన్నమాట వాస్తవం. తర్వాత ఎక్కువ మంది దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి పాయింట్ లో వాళ్ళు మాకు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు. 10 రోజులు పెట్టండి, సుమారు 7 లక్షల మంది దర్శనం చేసుకుంటారు కదా అనేటువంటి పాయింట్ వచ్చింది.